15 సంవత్సరాలు మేము రికార్డ్ చేయలే. ఇప్పుడు మనకు 40 సంవత్సరాలు వచ్చినాయి. మనం చనిపోయిన తర్వాత కూడా యూట్యూబ్లో అలా ఉండిపోతే చాలామంది ఉపయోగం ఉంటాయి. నేను అవునే కాదు. అందుకే మేము ఇప్పుడు ఎక్కడ కార్యక్రమం చేసినా లైవ్ ఇచ్చేస్తున్నాం. సరే, 15 సంవత్సరాల ట్రైనింగ్లో ఎవరికి కూడా రికార్డ్ చేసుకుని వాళ్ళు సొంతంగా దగ్గర పెట్టుకోవడమే తప్ప మరొకరికి ట్రైనింగ్ అవ్వాలని వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసాం. రైట్, ఈయన ఎక్కడి నుంచి మొదలెట్టాడో చూడండి. 5వ వచనం. యోదయ దేశపు రాజైన ఏరో దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పిన న్యాయ విధులు చెప్పిన నిరపరాధులుగాను నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎలిజబెత్ గొడ్డలందరూ వారికి పిలవలేకపోయారు, మరి వారితో బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. జకర్యా తన తరగతి క్రమం చెప్పిన దేవుని ఎదురు యాజక ధర్మం జరిగిస్తుండగా యాజన మరియా చెప్పిన ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వేయటం అతను వచ్చాడు. దూప సమయంలో ప్రజల సమూహం అంతా వీళ్ళు కూడా ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత దూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడేవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినపడింది, నీ భార్యను ఎలిజబెతునకు నీకు కుమారుని కన్ను, అతనికి యోహానని పేరు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైన మధ్యమైన త్రాక్క, తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే, ఇశ్రాయేలులో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరి అతను తండ్రి హృదయాన్ని పిల్లతట్టును ఆ విధమైన నీతిమంతులను జ్ఞాపకం అనుసరించుటకు త్రిప్పి ప్రభు ఆయన కూడా ప్రజలను సిద్ధపరచుడికే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడే, ఆయన ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషం మహానందం కలిగినని చెప్పండి. కాబట్టి క్రీస్తు పూర్వం, యేసులో జన్మించక ముందు క్రీస్తు పూర్వమే కదా. క్రీస్తు పూర్వం సుమారుగా 6 నెలల ముందు బాప్తిస్మిచ్చే యోహాను జన్మించాడు. బాప్తిస్మిచ్చు యోహాను. మీరు ఎలా చెప్పగలుగుతారు 6 నెలల ముందు అని చెప్పేస్తే? 2వ అధ్యాయము 1వ అధ్యాయము 39వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 39. ఆ దినంలో మరియ లేచి యోదా ప్రదేశంలో కొండసీమలో ఒక ఊరికి వెళ్ళి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ వందనవచనం చేశాను. ఎలిజబెత్ మరియకు వందనవచనం వినగానే ఆమె గర్భంలో శిశువుడు గంతులు వేశాను. అతను ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుగా బిగ్గరగా ఎట్లాను. అంతకుముందే ఉంటుంది ఈ వచనం. ఒకసారి 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యకకు దేవుని చేత పంపండి అదైనా. కాబట్టి ఇప్పుడు కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలు నీకు శుభం అని చెప్పడం జరిగింది. 6 నెలలు యేసు ప్రభువుకి, అంటే క్రీస్తు పూర్వం 6 నెలల ముందుగా ఎవరు పుట్టారు? బాప్తిస్మిచ్చే యోహాను పుట్టాడు. క్రీస్తు శకం అంటే క్రీస్తు జన్మించాడు. మరియా యోసేపులకి మరియకి కన్యక గర్భం ద్వారా జన్మించాడు. 30 సంవత్సరాలు ఆయన చరిత్ర. 1 నుంచి మత్తయి సువార్త 1 నుంచి 3 అధ్యాయాలు, అంటే 2 అధ్యాయాలు చూస్తే అక్కడ మనకి 30 సంవత్సరాల చరిత్ర మనకు కనబడదు. ఒక 11 ఏళ్ళ జరిగితే లోకాసు వార్తలోనే మనకు కనిపిస్తుంది. లోకాసు వార్తకు వచ్చేది ఒకసారి. లోకాసు వార్త 3వ అధ్యాయం 23 వచ్చింది. లోకాసు వార్త 3వ అధ్యాయం 23 వచ్చింది. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఏళ్ళు, అంటే క్రీస్తు 30 సంవత్సరాలు. క్రీస్తు అంటే క్రీస్తు జన్మించి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలలో ఏం జరిగింది అంటే 2వ అధ్యాయంలో మనం 2వ అధ్యాయం 47వ వచనంలో ఆయన 11వ సంవత్సరం 50 6
రెండో అధ్యాయము 12 అయ్యాక కనిపించారు. 2:47 ఆయన మాటలు విన్న వల్ల ఆయన ప్రజ్ఞ ప్రత్యర్థులను మందిరి 12వ ఏట అనే మాట ఉండదు చూడండి కదా. 48 ఆయన 12వ వాడై ఉన్నప్పుడు అంటే యెరూషలేముకి దేవుని ఆరాధించడానికి వెళ్ళేవాడు. ఎవరు? యేసుప్రభు వారు కూడా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధించడానికి వెళ్ళేవారు 3 పండుగలకి. పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల. కాబట్టి క్రీస్తు శకం 30 సంవత్సరాల వరకు కంప్లీట్గా యేసుప్రభు జన్మించిన తర్వాత 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల ఆధీనంలోనే ఉన్నారు. ఆయన తల్లిదండ్రుల యొక్క ఆధీనంలోనే ఉన్నారు. ఏ అద్భుతం మహత్కార్యం ఏమీ చేయలేదు. 30 సంవత్సరాలు వచ్చింది, బాప్తిసం పొందారు. చూడండి 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వచ్చిన. ఇప్పటి కాలము యావత్తు చదవడం నెరవేరు వరకు మనం కలుగుతున్నది గోత్రం ఇచ్చాను. అది ప్రభువు బాప్తిసం పొందారు. 30 సంవత్సరాల పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన 4:15 దేవుని రాజ్య సువార్త మత్తయి సువార్త 4:15-16 వచ్చిన చూడండి ఒకసారి. 4వ అధ్యాయము ఆయన శోధించబడిన తర్వాత 16 వచ్చిన చూడండి. 12-16 క్షమించి 4వ అధ్యాయము 12-16 వచ్చిన చూడండి. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి దేశాల ప్రాంతాల్లో సముద్ర కపూర్ణేమని కాపాడుకున్నాడు. 17 అప్పుడు నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. ఆయన బోధింపు మొదలుపెట్టిన 2 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో ఆయన ఏం చేశారంటే గలిలయ, యోదయ మనకి 19వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి. యెరూషలేము 21వ అధ్యాయం నుంచి చదవండి ఒకసారి. 19వ అధ్యాయం మొదలు చదవండి. ఈ 4వ అధ్యాయం నుంచి సుమారుగా 18వ అధ్యాయం వరకు కూడా గలిలయ పరిచర్య, గలిలయ ప్రాంతాల్లో ఆయన దేవుడి రాజ్యం రాబోతుందని చెప్పి శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని అద్భుతాన్ని మహత్కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు. ఈ 19వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. మత్తయి సువార్త యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న జాగ్రత్త పెట్టుకోవాలి. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత దేవుడి రాజ్యం రాబోతుంది అని చెప్పి ఆయన శిష్యులు కూడా ఏర్పాటు చేసుకుని ఆయన శిష్యులు కూడా చెప్పడం జరిగింది. దేవుడి రాజ్యం రాబోతుందని చెప్పి యోదయలో అలాగే యెరూషలేము 21వ అధ్యాయం మొదటి నుంచి యెరూషలేము ప్రవేశించారు. చివరి వారం యెరూషలేములో శాస్త్రుల పరిచర్యను గద్దించడం, యెరూషలేము ఒక గాడి బిడ్డల మీద ప్రవేశించారు. ఇది 3.5 సంవత్సరాలు చదివి 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుతారు. 21వ అధ్యాయం మొదటి నుంచి అది. కాబట్టి 21 నుంచి 28 వరకు ఎక్కడ ఉన్నారు? ఆయన యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో శాస్త్రుల పరిచర్యను గద్దించారు, దేవుని రాజ్యం సంబంధించిన ఉపమానాలు బోధించారు. ఆయన 26వ అధ్యాయంలో పట్టబడ్డారు, 27వ అధ్యాయంలో సిలువేయబడ్డారు, 28వ అధ్యాయంలో తిరిగి లేపబడ్డారు. అదైనా 3 సంవత్సరాలు. ఇది 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇది 30, ఈ 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఎందుకు మీరు అలా క్లారిటీ లెక్క వేస్తారు అనుకుంటే యోహాను సువార్త అంతా మీరు చదివితే ఆయన 3 పండుగలకు వెళ్తారు. 3 సంవత్సరాలు 3 పస్కా పండుగలకు వెళ్తారు. 3 పస్కా పండుగలు 3 సంవత్సరాలు. అందుకు ప్లస్ 30 ప్లస్ 3 సంవత్సరాలు 33 సంవత్సరాలు.
ఆయన తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 2:18లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ పస్కా పండుగ ఆయన ఆచరించారు కదా. పస్కా పండుగ ఆచరించిన 50వ రోజుకి పెంతెకోస్తు పండుగ జరిగింది. చివరి పస్కా ఏది 26 అధ్యాయాలు 26 రోజుల్లో చివరి పస్కా యేసుప్రభువు ఆచరించిన చివరి పస్కా. ఆ చివరి పస్కా నుంచి 50వ రోజు అంటే పెంతెకోస్తు పండుగ అంటే ప్రథమ ఫలాల పండుగ. ఈ ప్రథమ ఫలాల పండుగ నుంచి సంఘం ఏర్పడింది 2వ అధ్యాయంలో. చెప్పేస్తాం మరి చెప్పేస్తాం. ఇది కంప్లీట్. ఇక్కడ ఏమేమి జరిగినాయో మనం ట్రైనింగ్లో చదువుతాం, మీకు అర్థమైందా? జస్ట్ మీకు అవగాహన కోసం, ఒక ఐడెంటిఫై కోసం. 33 సంవత్సరాలు ఈజీగా వెళ్తూ ఉంటారు కదా, అవి ఎంత కష్టమో సువార్త దర్శనం చదివితే తెలుస్తుంది. టైం లేదు కాబట్టి నేను ఇలా వెళ్తున్నాను, లేకపోతే మీకు ఆ 3 పస్కాలు అన్నీ చూపించి అన్నీ ఎదురు కదా. ఒక గంట ఇచ్చారు కదా, గంటలో మరి అన్నీ చెప్పాలంటే అసలు ఏమన్నా అవగాహన లేకపోతే ఎలా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం కదా. ఇప్పుడు మనకి ఏమైపోయినాయి? సువార్త రచనలలో 33 సంవత్సరాలు అయిపోయింది. 33.5 సుమారు 33.5 అనుకోండి. ఇప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత సంఘం స్థాపించిన కాడి నుంచి అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 30-31 వచనాల్లో పౌలు గారు చెరలోకి వెళ్ళాడు. రామా జైలు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 30-31 వచనాలు చదవండి. రామా జైలుకి వెళ్ళే టైము 30 సంవత్సరాలు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం సంఘ స్థాపన నుంచి అదే ఇది మనకి క్రీస్తు 33 సంవత్సరాలు అంటాం కదా. క్రీస్తు 33 సంవత్సరాల్లో సంఘం స్థాపించబడింది. రామా జైలుకి వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. 2 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. చూడండి అక్కడే ఒకసారి. అది తర్వాత కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అంటే అపోస్తలుల కార్యం చరిత్ర అంతా కూడా 30 సంవత్సరాల చరిత్ర. జాగ్రత్తగా పెట్టుకోండి. అపోస్తలుల కార్యము 30 సంవత్సరాల చరిత్ర. అపోస్తలుల కార్యం 30 సంవత్సరాల చరిత్ర. అపోస్తలుల కార్యం అంతా మిగతాయింది. అపోస్తలుల కార్య చరిత్ర అంతా కూడా 30 సంవత్సరాలు. ఎందుకంటే ఎలా లెక్కేస్తున్నారు మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను పత్రిక రోమా జైలులోంచి రాశాడు. రోమా అది క్రీస్తు శకం 60 నుంచి 63 మధ్యలో ఆయన జైల్లో ఉంటుంది. ఇప్పుడు 30కి 60 లెక్కండి. ఇప్పుడు 30 నుంచి 60, 30 ఎంత రాలేదు అంతే. ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగిందంటే ఏ పౌలు గారు కానీ పేరు కానీ ఏ ప్రాంతాలు వెళ్ళారు, ఎక్కడ సువార్త జరిగింది, అక్కడ ఏ సంఘం స్థాపించబడింది, ఆ సంఘానికి ఎప్పటి నుంచి ఎప్పుడు లెటర్ రాశాడు అనేది మనం చదువుకుంటాం కదా. నిజానికి మీకు ఇప్పుడు కష్టమైతే అవుతుంది, మనం ఏం చేయలేదు. సంఘ స్థాపన జరిగిన తర్వాత యెరూషలేములో సుమారుగా 7 అధ్యాయం స్టెఫను మంత్రానికి సుమారుగా ఒక 7 సంవత్సరాల చరిత్ర జరిగింది. యెరూషలేములో సంఘ స్థాపనలో యెరూషలేములో 7 సంవత్సరాలు సువార్త జరిగింది. 8వ అధ్యాయం మొదలు వచ్చింది చదవండి. 8వ అధ్యాయం మొదలు వచ్చింది. సమరయ ప్రాంతానికి వచ్చేటప్పటికి 7 సంవత్సరాలు పట్టింది సుమారుగా. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం సమరయ యోదయలో సువార్త ప్రకటించబడింది. మీరు అపోస్తలుల కార్యం 1:8 నేను మీ పాయింట్, మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను బూదిగంతాల వరకు నాకు సాక్షులే ఉంటారన్నాడు. ఏది? అపోస్తలుల కార్యం 1:8లో ప్రభువు. అపోస్తలుల కార్యం 1:8లో అది చదివితే మీకు అపోస్తలుల కార్యం అంతా కూడా అపోస్తలుల కార్యంలోనే సువార్త బూదిగంతాలకు వెళ్ళిపోయింది. అర్థమైందా? ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఏమేమి పుస్తకాలు ఎప్పుడెప్పుడు రాయబడ్డాయి మీకు చెప్తున్నాను నేను.
ఆ తర్వాత కూడా ఉంటుంది 100వ సంవత్సరం, 100 సంవత్సరాల చరిత్ర చెప్పాలి మీకు ఇప్పుడు. అంటే యోహాను గారు 100 సంవత్సరాలు బతికారు. ప్రకటన గ్రంథం 100వ సంవత్సరం 95 నుంచి 90 100 మధ్యలో రాయారు. 100 సంవత్సరాల చరిత్ర చెప్పాలి మీకు ఇప్పుడు. 100 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు 30 సంవత్సరాల చరిత్ర అయింది. ఇప్పుడు 30 సంవత్సరాల చరిత్ర చెప్పాలి. రైట్. యెరూషలేము ఇప్పుడు 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైంది? యోదయ సమరయలోకి వచ్చింది. చదవదా? చదవండి 8వ అధ్యాయం. అది యోదయ సమరయ దేశాలకి చేరిపోయారు. యోదయ సమరయ దేశాలు చెదిరిపోయారు. యోదయ సమరయ దేశాలు చెదిరిపోయారంటే యోదయ సమరయ ప్రాంతాల్లో సువార్త వ్యాప్తి చెందింది. అర్థమైందా? ఆ తర్వాత క్రీస్తు అంటే పౌలు గారు మారుమనసు పొందారు 9వ అధ్యాయంలో. మారుమనసు పొంది ఆయన మళ్ళా తార్సుకి వెళ్ళి ఆ తర్వాత మొదటి సువార్త ప్రయాణం 13వ అధ్యాయానికి వచ్చేది. ఒకసారి 13వ అధ్యాయానికి రండి. పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణం. పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణానికి సుమారుగా ఇది ఒక 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అంటే ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాలు చరిత్ర ఉంటుంది యోదయ సమరయ ప్రాంతాల్లో. పౌలు మొదటి సువార్త ప్రయాణం 11వ అధ్యాయం మొదలు నుంచి చదవండి ఒకసారి. అంతియోకులో సంఘంలో బర్నబా, నిగేనబడిన సిమోను, కురేయుడైన లుదియా, చుట్టుతారబడిన హేరోదుతో కూడా వెంబడించిన మన వేయించబడి అనే సౌలు అనే ప్రవక్త బోధకుడు. చదవండి. వారు ప్రభుని సేవించి ఉపవాసం చేయకుండా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి నా పని కొరకు వారు నాకు ప్రత్యక్షపరచడానికి వారితో చెప్పి వారు ఉపవాసం ప్రార్థన చేసి వారిని చేతి నుంచి వారికి పంపించారు. ప్రార్థన చేసి పంపబడిన వారే శరీరం వచ్చి అక్కడ నుంచి వారైతే గొప్ప జస్ట్ చూడండి. అక్కడ మీకు వచనాలు చెప్పుకుంటూ బోధన చేయాలి. 13వ అధ్యాయంలో 13, 14 2 అధ్యాయాల కోసం మొదటి సువార్త ప్రయాణం. 13, 14 అధ్యాయాలు మొదటి సువార్త ప్రయాణం. ఏమేమి ప్రాంతాలు వెళ్ళాడో చూడండి ఒకసారి చెప్తాను మీకు. అంత్యోక్య నుంచి బయలుదేరారు. ఎక్కడి నుంచి? అంత్యోక్య నుంచి బయలుదేరారు. అంత్యోక్య 2 అంత్యోక్యాలు ఉంటాయి. 2 అంత్యోక్యాలు ఉంటాయి. ఒకటేమో పిసిదియలోని అంత్యోక్య. చూడండి, వారు అంత్యోక్య నుంచి బయలుదేరారు. తర్వాత 13వ అధ్యాయం అంతా వారు 15వ వచనంలో 13వ వచనం 13 తర్వాత పౌలు అతనితో కూడా వారు వాడ ఎక్కి పాపులను బయలుదేరి పంపులో ఉన్న పెరిగేకి వచ్చారు. అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళారు. అప్పుడు వారు పెరిగేలు బయలుదేరి పిసిదియలోనైనా అంత్యోక్యకు వచ్చి ఇశ్రాయేలు ముందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు. ధర్మశాస్త్రం ప్రవక్తల లేఖనాలు చదివిన తర్వాత సమాజ మందిరం అధికారులు సహోదరులు ప్రజలు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పాలన్నారో చెప్పాలని వారు చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలుకి భయపడే వారంటే మొదలుపెట్టి ఒక ప్రసంగం చేశారు. దావీదుకి నువ్వు నా కుమారుడు నేను కన్నానని చెప్పేసి చెప్పబడిన యేసుప్రభు వారు ఆయన దావీదు అయితే మరణించాడు అని చెప్పి యేసుప్రభు గురించి చెప్తే వాళ్ళు కొంతమంది పౌలుని వెంబడించారు. 43వ వచనం. సమాజ మందిరంలో లేచిన తర్వాత అనేక యూదులు భక్తిపరులు యోధ మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించారు. ఆ తర్వాత వాళ్ళు 14వ అధ్యాయం ఈకోనియా యూదులు ఈకోనియా ప్రాంతానికి వచ్చారు. ఈకోనియా 14వ అధ్యాయం మొదలు వచ్చింది. ఈకోనియా ప్రాంతానికి వచ్చి తర్వాత 19వ అధ్యాయం 19 వచ్చింది. తర్వాత 7వ వచ్చింది. 14 లుస్త్రాకు వచ్చారు. తర్వాత 19 అంత్యోక్య. మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా గలతీయ ప్రాంతం అని చెప్పుకోవచ్చు అన్నమాట. మొదటి సువార్త ప్రయాణం అంతా కూడా ఏం చేశారు? మొదటి సువార్త ప్రయాణం అంతా కూడా గలతీయ ప్రాంతం, గలతీయ రాష్ట్రంలో పనిచేశారు మొత్తం మీద. అర్థమైందా? గలతీయ రాష్ట్రంలో పనిచేస్తే ఈ గలతీయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎవరో అన్యులు. గలతీయ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరో అన్యులు. అన్యులైన వారు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత యూదులు 15వ అధ్యాయం మొదలు వచ్చింది. చూడండి, 15వ అధ్యాయం మొదలు వచ్చింది.
కొందరు యోధులు వచ్చి మీరు మోసే నిమిత్తం ఆచారం చెప్పిన సున్నతి పొందేది కానీ రక్షణ పొందలేదని సహోదరులు బోధించారు. అన్నిటికీ ఏం చెప్పారు? మీరు సున్నతి పొందేది కానీ రక్షణ పొందలేదు. ఈ విషయం మీద యెరూషలేము చర్చ వెళ్ళింది. 15 అధ్యాయం యెరూషలేము చర్చ వెళ్తే పేతురు గారు లేచి మాట్లాడడం మొదలెట్టాడు. పేతురు లేచి ఆ రోజు పేతురు లేచి వాళ్ళ సహోదరులు ఆరంభంలో అన్ని జనులను నా నోట సువార్త వాక్యం విని విశ్వసించడానికి మీలో నన్ను దేవుడు ఏర్పరచుకోండి మీకు తెలియదా అని చెప్పి, అప్పుడు మొత్తం మీద అనుజనులు ఏం చేయొచ్చు అంటే సున్నతి పొందక్కర్లేదు. అనుజనులు ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఎందుకు శిష్యుల మీద మెడ మీద మోపి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని 10వ వచనంలో మన పితరులైనా మనమైనా మోయలేదు కానీ శిష్యులు మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు అని చెప్పి 19వ వచనం చూడండి ఒకసారి. 19 వాటిని చూడండి అనుభవం చేసుకోండి. 15-19. కాబట్టి అన్ని జనుల నుండి దేవుడి వైపు తిరుగుతున్న వలన మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధం అపవిత్రత జారత్వము గొంతుపిచ్చి సభ్యునాన్ని రక్తము విసర్జించుటకు వారు పత్రిక రాసి పంపాలని అభిప్రాయం అని చెప్పి వీళ్ళందరూ కూడా 28వ వచనంలో విగ్రహాలు అర్పించిన వాటిని రక్తము గొంతుపిచ్చి సభ్యునాన్ని జారత్వమును విసర్జించాలి. విసర్జించాలంటే విగ్రహాలు అర్పించి తినకూడదు. అర్థమైనా? విసర్జించడం అంటే అర్థం ఏంటండి? వదిలేయాలని అర్థం అంతే. అక్కడ తినొచ్చు, నేను ప్రార్థన చేసి తింటాను, మళ్ళీ ఈ మాట పనికిరావు. అపోస్తులు ఏం చెప్పారు? తినొద్దు అన్నారు అంతే. దాని జోలికి వెళ్ళొద్దు అన్నారు. అపవిత్రత అన్నారు అంతే. ప్రార్థన ఏం తింటాను, నేను జ్ఞానిని, ఈ కౌలు పనికిరావు ఇక్కడ మళ్ళా. అప్పుడు గలతీ పత్రిక రాశారు 49. క్రీస్తు శకం 49. పౌలు గారు క్రీస్తు శకం 49లో 49, 50 ఆ మధ్యలో గలతీ పత్రిక రాశారు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదలు వచ్చింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదలు వచ్చింది. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు ప్రవేశపెట్టిను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులుగా ప్రదర్శింపబడ్డాడు కదా. ఇది మాత్రమే తెలుసుకొని కోరుతున్నాను. ధర్మశాస్త్ర సమం అంటే సున్నతి పొందడానికి పరిశుద్ధాత్మను పొందారా, లేకపోతే బాప్తిజం పొందడానికి పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. అంటే ఆల్రెడీ బాప్తిజం పొందేశారు, ఏది సున్నతి పొందేశారు. ఎవరు బాగా అబద్ధ బాధిని? 10 మంది యూదుల నుంచి వచ్చి యోదయాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ మొదటి సువార్త ప్రయాణంలో శ్రమపడి ప్రయాసపడిన పౌలు గారు ప్రయాసపడి సువార్త ప్రారంభించి అనేక బాప్తిసాలు ఇచ్చి వస్తే ఈ కొంతమంది యూదులు అబద్ధ బోధ జల్లారు. మీరు బాప్తిసం పొందే సరిపోదు, సున్నతి పొందాలి మాదిరిగానే. అప్పుడు చెప్పాడు, మీరు బాప్తిసం పొందినప్పుడు సున్నతి పొందారా, పరిశుద్ధాత్మను పొందారా, లేకపోతే మీరు సున్నతి పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. బాప్తిసం పొందినప్పుడే కదా పరిశుద్ధాత్మను పొందుకునేది. చూడండి, చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం. మీరు ఎంత అవివేకులు అయ్యారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మరి అంతే కదా. మరి ఇప్పుడు బాప్తిసం పొందింది ఆత్మానుసారంగా, ఇప్పుడు మళ్ళీ సున్నతి పొందింది శరీరానుసారం. ఎంత అవివేకులు అయి ఉన్నారా? ఎవడ ప్రేమ పెట్టాడు మిమ్మల్ని అని చెప్పి ఏం చేశారనమాట. ధర్మశాస్త్రం క్రీస్తు ముగించేసేదానికి వచ్చాడు అన్నారు. గలతీ 4:4. గలతీ 4:4. కాలం పడుకోనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ అని పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రానికి లోబడి వారందరినీ విడిపించడానికి. విమోచించడం అంటే ఏంటి? విడిపించడానికి. ధర్మశాస్త్రానికి ఎందుకు లోబడ్డాడు తెలుసా? యేసు ప్రభువు వారు అందులో ఉన్న వాళ్ళు విడిపించడానికి అన్నారు. అందుకే ఆయన మొదలు వచ్చిన ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు అది ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలు ఎక్కువ చేసుకోకుండా ఆత్మ ఫలాలు ఫలించమన్నాడు అంతే. అదైనా కదా. అందులో మొదటి స్వార్థ ప్రయాణంలో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అంటే అబద్ధ బోధనలు బట్టి మొదటి స్వార్థ ప్రయాణం స్వార్థ ప్రయాణం చేసే సంఘాలు ఏర్పడ్డాయి గలతీ ప్రాంతంలో, రాష్ట్రంలో. ఈ గలతీ అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఈ గలతీ పత్రిక అంతా కూడా ఈ క్రీస్తు అంటే మొదటి స్వార్థ ప్రయాణం అయిపోయిన తర్వాత క్రీస్తు 49లో సుమారు 49-50 మధ్యలో ఈ పత్రిక రాసి పంపించారు. అదైనా తోడదు. ఇప్పుడు మొదటి సువార్త ప్రయాణం అయిపోయాక మనం గలతీ పత్రిక చదువుతాం ట్రైనింగ్లో. మీరు కంప్లీట్గా వస్తే కంటిన్యూగా లేకపోతే ఏం అర్థం అవుతుంది. మొదటి సువార్త ప్రయాణం అయిందంటే 15 అధ్యాయం చదివి గలతీ పత్రిక వెళ్ళిపోతాం.
అక్కడ గల్తీ పత్రిక ఆ గల్తీ పత్రిక అయిపోతుంది. గల్తీ పత్రిక అయ్యాకే 16 అధ్యాయం చదువుతాం రెండో సువార్త ప్రయాణం. గల్తీ పత్రిక అయ్యాకే అప్పుడు రెండో సువార్త ప్రయాణంకి వెళ్తాం. ఒక సువార్త చదివేస్తాం ముందు అపోస్తలులు చదువుతాం. అపోస్తలులు చదివి 13 అధ్యాయం 14 అధ్యాయం చదివాక గల్తీ పత్రిక చదివాక అప్పుడు 16 అధ్యాయము అంటే రెండో సువార్త ప్రయాణం 16, 17, 18 పౌలు గారి యొక్క రెండో సువార్త ప్రయాణం. రెండో సువార్త ప్రయాణంలో మార్పుని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోయేది. చూడండి అపోస్తలులు 15 అధ్యాయం లాస్ట్ వరకు చదవండి. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువుకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘాన్ని స్థిరపరచడానికి అదనమాట. అప్పుడు చూడండి ఇక్కడ 16 రెండో సువార్త ప్రయాణంలో ఆయన 11 వచ్చిన రండి ఒకసారి 11 వచ్చిన 16, 11 కాబట్టి మేము త్రోయను విడిచి వాడు ఎక్కి చిన్నగా సముద్రను మరునాడు దేపోలికి అక్కడ నుండి పిలిపికి వచ్చింది. పిలిపికి వచ్చారన్నమాట. ఇప్పుడు పిలిపిలో సంఘం ఎలా ఏర్పడింది? మొట్టమొదట సంఘ సభ్యులు ఎవరు? లూదియా, తర్వాత జైలర్ గారు. అవునా? ఇప్పుడు పిలిపి సంఘం ఏర్పడిందా లేదా? ఆ సంఘానికి ఒక పత్రిక రాశారు జైల్లో నుంచి. కాబట్టి పిలిపి పత్రిక చదువుతాం అక్కడ. ఎక్కడ? 16 అధ్యాయంలో పిలిపి పత్రిక చదువుతాం. ఎక్కడ సంఘం ఎక్కడ ఏర్పడింది, ఆ సంఘానికి ఎందుకు రాశాడు పత్రిక. అర్థమైందా? దోలేదా? 16 అధ్యాయంలో అర్థమైంది. 16 అధ్యాయంలో పిలిపి సంఘం ఏర్పడింది. పిలిపిలో సంఘం ఏర్పడింది. పిలిపి ప్రాంతంలో సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి ఒక పత్రిక రాశాడు, అది పిలిపి పత్రిక. ఆ పిలిపి పత్రిక అక్కడే చదివేస్తాడు. నేను అర్థమవుతున్నా అర్థమట్లేదా? రైట్. ఉదయం నుంచి ఏంటంటే కొంచెం అవగాహన అవుతలేదు. రైట్. ఎందుకంటే ఇలా ఉండదు ఎక్కడ ట్రైనింగ్లో. నేను మాత్రం ఇలా ట్రైనింగ్ ఇలా నేర్చు ఇలా ఆర్డర్లో పెట్టి నేను చెప్తాను అనమాట. ట్రైనింగ్ నేర్చే ట్రైనింగ్ ఇలా ఉండదు. ఎక్కడ అక్కడ అవగాహన అయిపోతే ఏ గొడవ ఉండదు. గల్తీ పత్రికలు ఈ మాట ఏంటి, ఈ మాట ఏంటి అని గొడవ ఉండవు. ఇంకా ఆ గల్తీ పత్రిక ఎందుకు రాయబడింది, అక్కడ సందర్భం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి ఆ వచనం ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఆ వచనాన్ని మనం ఎలా తీసుకోవాలి అలా చెప్తాం అన్నమాట. ఇక వాతావరణంలో డెబ్యూట్లు ఉండవు. ఇంకా డైరెక్ట్ పత్రిక అర్థమైపోతే గొడవ ఉండదు. ఇంకా నేను అర్థమైనా పోలేదా? పిలిపి పత్రిక ఉంది. పిలిపి పత్రిక పౌలు గారు రోమా జైల్లోంచి రాశారు. ఎందుకు రాశారు? సంఘం సాయం పంపింది. సంఘం సాయం కృతజ్ఞతగా పంపించాడు ఆయన. అయితే ఆ పత్రిక ఒకటి విషయం చెప్పాడు. పిలిపి పత్రికలో పిలిపి ప్రాంతంలో అందరూ ధనవంతులు, ధనికులు కొంచెం గర్వం ఉంటుంది. ఏది? మొదటి 10-15లో ఏమో ధనవంతులైన గర్విష్ఠులు కాకాడంటే ఏముంటుంది? గర్వం ఉంటుంది. కాబట్టి ఏ స్లోలాగా తగ్గించుకునే మనసు ఉండాలని చెప్పి పిలిపి పత్రిక ఎదుగునాలో చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? అప్పుడు చెప్తారంతే. ఎందుకు చెప్పాడు తెలుసా? కాబట్టి ఎవరికి ఏ ఉద్దేశంతో చెప్పాడో అర్థమవుతున్నారు. నెక్స్ట్ తర్వాత 17 అధ్యాయం ఏథెన్స్ ప్రజలు. 17 అధ్యాయం ఏంటి? ఏథెన్స్ ప్రజలకి. 17 అధ్యాయంలో ఏథెన్స్ ప్రజలకు చెప్పాడు విగ్రహాలు. ముందు 17 అధ్యాయం మొదలు వచ్చిన క్షమించి 17 అధ్యాయం రెండో సువార్త ప్రయాణంలో 17 అధ్యాయం మొదలు వచ్చిన తెస్సలోనిక ప్రాంతం. వారు అప్పిపోలి అపోలినియా తెస్సలోనికకు వచ్చారు. ఏంటది? తెస్సలోనిక సంఘం ఎప్పుడు ఏర్పడింది? అపోస్తలుల 15 అధ్యాయం అంటే రెండో సువార్త ప్రయాణంలో. అది ఆ పత్రిక అక్కడ సంఘం ఏర్పడింది. ఎలా ఏర్పడింది ఏంటి చూడండి ఒకసారి చదువు. అక్కడ యూదుల సమాజం ఒకటి ఉండేది కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొక్కకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు ఏసే క్రీస్తు అయిన లేఖనాల దృష్టాంతం వచ్చి విప్పి చెప్తూ అది 3 విషయాలను తరికిండు.
వాళ్ళు కొందరు బతుకున్న గ్రీస్ దేశంలో చాలా మంది, గ్రీస్ దేశంలో అంటే ఎవరు అన్నిలే కదా, అది అన్నిలు. గ్రీస్ దేశంలో చాలా మంది గలత స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌరులతో సేవతో కలుసుకున్నారు. ఎందుకంటే రక్షించబడింది ఎవరు? అన్నిలు. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లకు తిరిగి కొందరు దుష్టులు వెంట పెట్టుకుని గుంపు పూసి పట్ట మీద వాళ్ళ చేతి యాసో ఇంటి మీద పడి వాళ్ళు జన్ను సభ మీద తీసుకుని కొట్టి యత్నం చేశారు. కాబట్టి చాలా ఇబ్బందులు పెట్టారన్నమాట. కైసర్ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుతారని చెప్పి అలా చేశారు. ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయము తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవనప్పుడు మీకు అర్థమవుతుంది. ఎలా రక్షించబడ్డారో అక్కడ చెప్తాడు. అక్కడ తెస్సలోనికీ రాసిన 1వ పత్రిక 9-10 వచనాలు. ఇప్పుడు మనం 15వ అధ్యాయంలో తెస్సలోనికీ పత్రిక మొదటి తెస్తారు, 2వ తెస్తారు చదివేస్తాం. టైం ఉంది కదండి. మీ యొక్క మనకి ఎట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు చెప్తున్నారు, మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహంలో అది అనుజనులోని క్రైస్తవులైన చెప్పడానికి, ఆ పత్రిక అనుజనులోని క్రైస్తవులైన రాయబడిందని చెప్పడానికి, మరియు మీరు విగ్రహాలు విడిచిపెట్టి జీవముగా వాడు సత్యవంతులకు దేవుడికి దాసులు అవడానికి దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతను మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. ఆయన కుమారుడైన యేసు వచ్చినని ఎదురు చూచుటకు అది మీరు ఎలాగో దేవుడి వైపు తిరిగిద్దరు ఆ సంగతి అక్కడ చెప్తున్నారని చెప్పాడు. చెప్తూ ఏం చెప్పాడంటే వారు ఆత్మ సంబంధంగా జీవించాలని చెప్పి, అతని శ్రమను అనుభవించాలని చెప్పి వాళ్ళు ప్రోత్సహించుకో పత్రిక రాశారు. అంటే వెంటనే వచ్చేసరికి ఏజెన్స్కి వచ్చేసారు కదా, గొడవలు జరిగినాయి కదా, ఏజెన్స్కి వచ్చేసారు. 3వ అధ్యాయం మొదలు చూచాలన్నమాట. తెస్సలోనికీ రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం మొదలు. ఇలా సందర్భాలు తెలిస్తే అందులో విషయాలు అర్థమవుతాయి. కాబట్టి సరిపచాలక ఏజెన్సీలోనే ఉండగా చూసారా, ఏజెన్సీలో ఉన్నారు. ఏజెన్సీలో ఉండి పౌలు గారు ఏం చేశారు? తిమోతిని పంపించారు. మంచిదే నుంచి ఈ శ్రమ వలన ఎవడనో కదిలింపబడుతున్నట్టు. అది ఎందుకంటే ఇక్కడ బాప్తిస్మం కొంతమందిని శ్రమ ఇబ్బందులు పెట్టారు. ఆ శ్రమలో ఉన్నారు. ఏదేమో ఏజెన్స్కి వచ్చేసారు పౌలు గారు. తిమోతిని వెనక్కి పంపించాడు. అందుకని మీరు శ్రమంలో మీరు కదిలింపకుండా ఉండడానికి ఎందులోకి కొత్తగా బాప్తిస్మం పొందినోడికి రాసిన పత్రిక ఇది. కొత్తగా బాప్తిస్మం పొందినోడికి రాసిన పత్రిక. ఎందుకంటే కొత్తగా బాప్తిస్మం పొందినోడికి కదిలే అవకాశం ఉంటాయి. వాళ్ళని స్థిరపరచడానికి ప్రభు రాకడలో మీకు ఒక మంచి బహుమానం ఉంది. లేదా ప్రభు రాకడలో మనకు ఒక ఉన్నతమైన స్థితి ప్రభుత్వం కూడా ఉంటాం మనం అని చెప్పేసి మీరు పరిశుద్ధులుగా బ్రతకండి అని ఆదరించడానికి, అంటే బలపరచడానికి పత్రిక రాశారు. శ్రమంలో స్థిరపరచడానికి, అదే ఆత్మీయంగా బలపరచడానికి, ప్రోత్సహించడానికి రాసిన పత్రికే తెస్సలోనికీ రాసిన 1వ పత్రిక. ఎంత ఈజీగా ఉంటాయండి పత్రికలు, చదివితే ఇంకా ఈజీగా ఉంటాయి. చదివితే ఇంకా ఈజీగా ఉంటాయి. ఆ తర్వాత 2వ తెస్సలోనికీ పత్రిక ఎవరు యేసు రాకడ గురించి ఎక్కువసార్లు చెప్పారు కదా. యేసు రాకడ ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటే అక్కడ ఎవరు 2వ అధ్యాయం మొదలు వచ్చింది. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చింది. ప్రభు రాకడ ఉందని చెప్పాడు 1వ అధ్యాయంలో అయినా. అదే 1వ పత్రికలో ప్రభు రాకడ వస్తుంది, సిద్ధపడండి, మెలుకోకుండా రక్షణ శ్రీస్నామం ధరించుకోండి అని వాళ్ళని ప్రభు రాకడకు సిద్ధపడమన్నాడు. సిద్ధపడమంటే కొంతమంది ఏం చేయాలంట చూడండి. 2వ అధ్యాయం సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టు ఆత్మ వలనైనా, పరిశుద్ధాత్మ వలనైనా, మాటల వలనైనా మా యొద్ద నుండి అంటే అపోస్తుల యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన త్వరపడి అంటే ప్రభు రాకడ వస్తుందని మొదటి పత్రికలో చెప్పాడు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ప్రభు రాకడ వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంతమంది అబద్ధపాలు విని అపార్థం చేసుకున్నారు. అప్పుడు వెంటనే అపార్థాన్ని తొలగించడానికి 2వ పత్రిక రాశారన్నమాట. ఇది అక్కడక్కడ ఆ భావం అర్థమైపోతుంది. తర్వాత 18వ అధ్యాయం మొదటి నుంచి
అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ఆయన కొరింథీ ప్రాంతానికి వచ్చాడు. నా టైం ఎప్పుడు ముగించేస్తాను, ఎందుకంటే మరి మాకైతే టైం బైబిల్ క్లాస్ టైం 2010 నుంచి ఉదయం 10 గంటల నుంచి 10:30 నుంచి సాయంత్రం 4 గంటల దాకా. ఎక్కడ కదలకూడదు, మధ్యాహ్నం భోజనం పెడతాం సమయంలో డబ్బులు ఎక్కడ కదలం. పర్మిషన్ నుంచి కూడా బయటకు వెళ్తా కుదరదు. అలా వచ్చి నేర్చుకోవాలి, అది మానేమంటారు. ఎందుకంటే మీకు చెప్తున్నాను అంటే మీరు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదో జస్ట్ ప్రారంభం కాబట్టి మీకు కొంచెం కదలికలు ఉంటాయి మొదట కాబట్టి. మాకైతే రూల్స్ చెప్తున్నాను అక్కడ తామరాలో ఎవరైనా సరే క్లాస్ మానేవారు ముందు రోజు చెప్పాలి. క్లాస్కి వస్తే 10:30 నుంచి మళ్ళీ సెల్ ఫోన్ కానీ 4 వరకు కదలకూడదు కాదు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు బ్రేక్ భోజనం టైం. మళ్ళీ 2 గంట నుంచి 4 వరకు ఉండాల్సిందే. మధ్యలో వెళ్ళిపోతాక ఛాన్స్ ఉండదు అన్నమాట. అలా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకి నేర్పారు. ఇప్పుడు ఒక 10 మంది వస్తున్నారు, అదే ఇంచుమించు 10 లేకుండా అలా 2012 నుంచి నేర్చుకుంటానే వస్తున్నారు. రూల్స్ అనేవి కొన్ని కఠినంగా ఉంటాయి. అది డబ్బులు ఏమి ఇచ్చుకోవాలి కదా, ఉచితమే కదా. ఉచితంగా ఉన్నప్పుడు రూల్స్ ఉండాలి వద్దా అదన్నమాట. ఇది మళ్ళీ వేరే కాదు, సంఘంలో డబ్బులే భోజనాలు పెట్టి చేస్తాం ఎప్పటి నుంచో. ఇది నేను అందుకే ఈ పబ్లిసిటీ అవ్వలే. పబ్లిసిటీ ఎందుకంటే సంఘం ద్వారా పని చేసుకుని మనం పవిత్రంగా బతికితే పరలోకం వెళ్తాం. ఇది మన టార్గెట్ కదా. అందుకే సమాజంలో పాపులర్ అయిపోయి మళ్ళీ పడిపోయి ఎందుక బాగా పాపులర్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? నా చిన్నప్పటి నుంచి చాలా మంది వచ్చారా రాలేదా? నా చిన్నప్పటి నుంచి చాలా మంది పాపులర్ అయి పడిపోవడమే తప్ప పని లేదు. నిజంగా ఎందుకు పోస్టర్ మీదకి ఎక్కడో మళ్ళీ పడిపోవడం. అందుకని పోస్టర్ మీద కూడా నా ఫోటో వేయద్దు అంటారు, జస్ట్ పేరు రాసుకోవాలని చెప్తాను. కారణం ఏంటంటే మనం ప్రచారం అవ్వకూడదండి. దేశంలో ప్రచారం అవ్వాలి, మనం ప్రచారం అవ్వకూడదు. అదే శిష్యులు ప్రచారం అవ్వకూడదు, దేశంలో ప్రచారం అవ్వాలి. పేరు సరిపోతుంది కదండి. వాక్యం ఏంటంటే ఎవరి పేరు, ఫోటోలు ఎందుకండి అవసరం లేదు కదా. కాబట్టి దేవుడు ప్రజలుగా ఎందుకు చెప్తున్నాడంటే ఏమన్నా ఎందుకంటే చాలా మందికి నా దగ్గర వచ్చి అంటారు వాక్యం తెలియనోడు ఎక్కువ పెద్ద పెద్ద ప్రసంగికులు అయిపోయారు. ప్రసంగీకులు అవుతారు. వాళ్ళు డబ్బులు బాగా తీసి గీకుతారు. నేను ప్రసంగికులు కాదు. నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి, నా భార్య పిల్లల్ని సరి చేసుకుంటూ ఉండాలి, కుటుంబానికి ఒక మాదిరికరంగా, సంఘానికి ఒక మాదిరికరంగా ఉండాలి, సంఘం ద్వారా స్వార్థ ప్రకటించాలి, సంఘం ద్వారా మంచి పనులు, దిగులేను దరిద్రులను ఆదరించాలి, పోషించాలి. ఇన్ని పనులు అప్పచెప్పాడు సంఘానికి దేవుడు. ఈ ఎందుకు వదిలేసి అక్కడ ప్రసంగం ఇక్కడ ప్రసంగం చేస్తే సంఘాలు ఏమైపోతాయి? అలాగే వెళ్ళకూడదా? వెళ్ళవచ్చు. సంఘం తర్వాతే సంఘాన్ని స్థిరపరిచి బలపరిచి అప్పుడు సంఘం ద్వారా ఒక అవసరమైతే ఒక సేవకులు పెట్టి అప్పుడు మనం గిరగడ తిరిగినా పర్వాలేదు, ఇలా ట్రైనింగ్ క్లాస్ పెట్టినా పర్వాలేదు. ఏదేమైనప్పటికీ మనం ఆదివారంకి ఎక్కడ ఉండాలి అంటే సంఘం. ఎవరైనా ఒక ప్రసంగికుని పిలిస్తే అదొక సంఘం ఉందా లేదా, అక్కడ మంచి దేవుడు ఉందా, సంఘం మంచి పనులు చేస్తున్నా లేదా, సంఘం ద్వారా మంచి పనులు చేస్తున్నా లేదా చూసుకోవాలి. భార్య బిడ్డలు సరిగ్గా పోషిస్తున్నారా లేదా, సమాజంలో ఒక మంచి పేరు ఉందా లేదో చూసుకుని అప్పుడు పిలుచుకోవాలి. మనమేమో 4 డైలాగులు అయితే చాలు పంపించేస్తాం. మనకున్న వీక్నెస్ అది సినిమా డైలాగ్ ఎలానే కదా. ఒక సువార్తని పిలిచే ముందు అక్కడ సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో అతని ప్రవర్తన ఏంటి, పరిస్థితి ఏంటి, సంపాదన ఏంటి, బిడ్డలు ఏంటి, భార్య ఏంటి అన్ని తెలుసుకున్నాక అప్పుడు రావాలి. అప్పుడు మనం బోధించడానికి అర్హుడు. అర్థమైంది అర్థమలేదా? అది నచ్చలేదు మనకి. ఏనంతేనా బ్యాక్గ్రౌండ్ రాకూడదు. మనకంతా వాకింగ్ కావాలి, వాకింగ్ కావాలి. అలా కాదప్పుడు అపోస్తులు అందరూ కూడా ఎప్పుడైనా వాళ్ళ జీవితాలను చూసుకుంటూ వెళ్ళారు. రైట్. 18వ కొరింథీ ప్రాంతానికి వచ్చాడు. చూడండి పౌలు గారు 2వ సువార్త ప్రయాణంలో అకులు ప్రిస్కిలా అక్కడ పరిచయం అవుతారు. 18 నెలలు అక్కడ స్వార్థ పని చేస్తాడు. కొరింథీ ప్రాంతం అది అన్యుల ప్రాంతం. మొదటి పత్రిక 18 అదే అపోస్తలుల 18వ అధ్యాయం. ఆ తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కొరింథీకి వచ్చాడు. అప్పుడు ఈయన సుమారుగా అక్కడ చూడండి ఎందుకు వచ్చాను. ఆ సమాజంలో అధికారి క్రీస్తు తన ఇంటి వారందరూ కూడా ప్రభువులను విశ్వాసం వచ్చారు. మరి కొరింథీయులలో అనేకులు విశ్వసించి బాప్తిసం పొందారు. ఇంచుమించు 11వ వచనం.
అసలు వారి మధ్య దేవుని వాక్యం బోధిస్తూ 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉన్నాడు. సంవత్సరం మీద 6 నెలలు అంటే 12 ప్లస్ 6 18 నెలలు పనిచేశాడు. 18 నెలలు పనిచేసిన తర్వాత 3వ సంవత్సరానికి ఎఫెసు ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు మొదటి పత్రిక రాశాడు అనమాట. కొరింథీ రాసిన మొదటి పత్రిక రాశాడు అనమాట. అది మీకు మొదటి పత్రిక 16 అధ్యాయం లాస్ట్లో చూస్తే తెలుస్తుంది. ఎక్కడి నుంచి రాస్తానో చెప్తాడు అక్కడ. అదైనా చూడండి, మొదటి పత్రిక 16 అధ్యాయం 19. ఆసియాలోని సంఘంలో అని మీకు అందరూ చెప్తున్నారు. ఆసియాలోని సంఘాలంటే ఎఫెసీలో సంఘాలని. ఆసియాలో సంఘాలంటే ఎవరు? ఎఫెసీలో సంఘం వారని. చూడండి 16, 10, 19. ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక? ఎఫెసీ ప్రాంతం నుంచి రాస్తున్నాడు. అర్థమైంది. ఆసియాలోని సంఘం వారు మీకు అమ్మ చెప్తున్నారు. అప్పుడు క్రిస్టోయిన వారు సంఘాలు ప్రభువు పేరునందు మీకు అనేక వందలు చెప్తున్నారు అన్నాడు. చూసారా? ఎందుకు రాశాడు పత్రిక? ఎందుకు రాశాడు పత్రిక? ఉంటుంది అనమాట. ఎందుకు రాశాడో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని డౌట్లు అడిగారు. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం మొదటి రోజున చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 10వ. సహోదరులారా, మీరు అందరూ ఏకభావంతో మాట్లాడాలని, మీరు కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యంతో మీరు సమర్థులైనాలని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకున్నాను. నా సహోదరులు మీలో కలహాలు కలవాలని మిమ్మల్ని కూర్చి క్లోయేయటం వల్ల నాకు అది అంటే ఆయన తెలిసింది ఎక్కడ శ్రమలో కలహాలు ఉన్నాయని. ఎఫెసీలో ఉన్నాడు ఆయన. రేపు 3వ సువార్త ప్రయాణంలో ఈ కొరింథీలో ఉన్న సంఘంలో సమస్యలు తెలిసినాయి అంటే ఆయనకి. మరి యేసు గారు మన కోసం ప్రాణం పెట్టాడు. మీలో గ్రూపులు ఎదారేంటి? ఒకటి పౌలు వాడిని, ఒకటి అపోలో వాడిని, ఒకటి పేతురు వాడిని అంటున్నారేంటి? ప్రాణం పెట్టింది ఎవరు? యేసు కదా. మనం యేసు వారు కదా. మేమందరం దేవుని సేవకులు. అర్థమైందా? మేమందరం ఎవరు? 3వ అధ్యాయంలో చెప్పాడు కదా 9లో, మేము దేవుని జత పని వారమే అన్నాము. మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహమై ఉన్నారు. మేము కాదు, మమ్మల్ని ఎట్టాడద్దు, మేము కాదు ప్రాణం పెట్టింది, యేసు వారు ప్రాణం పెట్టారని చెప్పేసి 13వ వచనంలో 1:13లో చెప్పాడు. చెప్తూ 5వ అధ్యాయంలో ఒక తండ్రి పాలించుకున్నాడంట. తండ్రి పాలించుకుంటే అలాంటి వాడిని ఎదిరేసేయండి అన్నాడు. 5వ వచనం జాగ్రత్త ఉన్నాడు. మీలో జాగ్రత్త కాదు, వాడు మీలో నుండి ఏం చేయండి వెళ్ళయింది అన్నాడు. 5:13 ఆ దుర్మార్గులు మీలో నుండి వెళ్ళయింది అంటే ప్రభుత్వాన్ని పాలన ఇవ్వకూడదు అనమాట. సంఘంలో జాగ్రత్త చేసేవాడు ఏమి ఇవ్వకూడదు. ఇంకా సంఘంలో కార్యక్రమాలు ఏమి ఇవ్వకూడదు. 6వ అధ్యాయంలో గొడవలు ఉన్నాయంట. అదే 7వ అధ్యాయంలో వాళ్ళు అడిగారు, డౌట్ అడిగారు. 7వ అధ్యాయం మొదలు చూడండి. మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టుకుంటే పురుషుడికి వేరు. ఆయనను జాగ్రత్తగా జరుగుతున్నది ప్రతి వాడిని సొంత భార్య అయ్యా వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడిగారు అనమాట. అడిగితే నా వల్ల ఉండటం మంచిదే, లేదంటే వివాహం చేసుకోండి. వివాహం చేసుకుని శరీర సంవత్సరాలు కలిగితే కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తలు విడిపోకూడదు. వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఏం అధ్యాయం డౌట్. మీరు రాసిన వాడి విషయం విగ్రహాలను బరుగా అర్పించిన వాడి విషయం అన్నాడు. అంటే విగ్రహాలకు అర్పించిన వాడిని తినకూడదు అని చెప్పేసి 8, 9, 10 3 అధ్యాయాలు కలిసి చదవాలి. 10వ అధ్యాయం క్లారిటీ ఇచ్చేసాడు. ఏమని? మీరు 21 వచనం 10, 21 మీరు ప్రభు పాత్రలు దయ్యాల పాత్రలు రాగా అంటే అర్థమేంటి? తినకూడదని. అంతేగాని 8వ అధ్యాయంలో జ్ఞానవంతులు కాదు నువ్వు తినొచ్చు ఈ లేదు. బాగా నేరం అంటే లాస్ట్కి ఎక్కువ. ఇంకా 8వ అధ్యాయం పెట్టుకుని ఆడేస్తూ ఉంటారు. 8, 9, 10 3 అధ్యాయాలు చదవాలి. అప్పుడు అర్థమవుతుంది. అది స్వతంత్రుడిని నేను ఎన్నో పనులు చేయాల్సినవి ఉన్నాయి, కానీ ఎందుకు చేయకూడదంటే వద్దు, బలహీనలు పాడైపోతారు, వద్దు అని చెప్పారు అన్నమాట. బయటికి ఎక్కడైనా వాటిలోనే అక్కడ భోజనం చేస్తారు. ఎవరైనా బలి అర్పించిందంటే తినొద్దు, లేకపోతే నేను ప్రార్థన చేసి తినేను. అంతేకాని బలిని ప్రార్థన చేసి తినేమనలేదు. నువ్వు ఎక్కడైనా వాటర్ వేస్తావు, అక్కడ ఎక్కడో కొబ్బరికాయ పెట్టుకొచ్చి చెప్పడానికి వచ్చి కొడతాడు, నీకు చట్నీ చేసేస్తాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన ఏం తినేస్తావు. ఎవడో అంటాడు ఈ వాటర్లో చట్నీ
వాళ్ళ గుళ్ళు కొబ్బరికాయ కట్టుకోబడుతున్నాడు వాటికి వెళ్ళకూడదు కానీ చెప్తే వాటర్ ఉంటాయి ఉండవా ఉంటాయి నీకు చెప్తే అదనమాట జరిగింది. అంతేకాని నీకు ఇడ్లీలు అయిపోయినాయి కదా ఎకరాల దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడ అక్కడ అర్పించింది అది ఓ ఇడ్లీ అక్కడ అర్పించింది అక్కడనే ఆ అర్పించి నీకు ఏస్తే నువ్వు తినకూడదు. మిగిలిన ఎవరు నమ్ముకున్నవాడు ఎవరు ఏది నమ్ముకున్నాడో దానికి ఏదో అని అనుకున్నాడు వ్యాపారం స్టార్ట్ చేసుకుంటాడు. పొలమైనా వ్యవసాయం అని ఆడిష్టం అది అది విగ్రహాలు కల్పించినట్టు కాదు. అది భూమి ఆడిదండి ఆ విగ్రహంగా భూమి ఎవరిది దేవుడిది. నువ్వు చేస్తున్నావు నువ్వు ఎవరో నమ్ముకున్నావు అది అట్టుకొచ్చేసింది భూమి అంతా విగ్రహం కల్పించేస్తాడా? అర్పించిందంటే భరించింది కానీ లేకపోతే కానీ అని అర్పించిన వాటిలో లెక్కలో వస్తాయి. అది విగ్రహాలకు బలర్పించిన వాడి విషయం అన్నాడు అన్నమాట. నేను జ్ఞానిని నాకేం కాదు ప్రార్థన చేసి తినేస్తాను ఊరుకుడు నువ్వు ప్రభు పాత్రలో చేయడుతున్నావు కదా ఇంకా అందులో చెయ్యడు అన్నాడు. ప్రభు పాత్రలో చేయడుతున్నావు కదా నువ్వు ఎందుకు చేయకపోతే చాలుగా సరిపోదా అందులో ఇందులో ఎట్టొద్దు అంతే. మరి బయట ఏంటి బయట పరిస్థితి ఏంటంటాడు ఒట్టిదే ఏమీ లేదు అందులో కానీ ఒకనాడు దేవుడు అన్నావు కదా నువ్వు అందుకు తెలియదు అన్నాడు అంతే. ఇంకా విగ్రహం ఒట్టిదే ఏమీ లేదు అందులో ఏమీ లేదు కానీ ఒకనాడు దేవుడు నమ్మవు కదా నువ్వు ఆ మనసాక్షి నీలో ఉండదు కాబట్టి వద్దు ఇంకా దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. పారిపోమన్నాడు. పదార్థం చేయండి విగ్రహాల వల్లే ఇశ్రాయేలు నాశనం అయిపోయారు పారిపోమన్నాడు దూరంగా. ఎక్కడికి బలి ఇచ్చారు ఊళ్ళో బలి ఓట వేయాలి నీకు నువ్వు రాత్రి వెళ్ళిపోతావు మీ అత్తరింటికి. ఊళ్ళో బలిచ్చారు అందరికీ ఓటాలు వేయాలంటాడు. ఎన్ని పంపులు ఉన్నాయి 30 ఓటాలు అంటాడు. లేదు రాత్రి వెళ్ళిపోడు అంతే ఉండడు జ్ఞానం. మరి ఎందుకంటే లోపల ఉన్నా కదా విగ్రహం పారిపోకుండా అయితే పారిపోవడం దూరం ఉండడం అంతేగాని ప్రార్థన ఏమన్నాడంటే తినేసి ప్రభు పాత్రలో కూడా చేయటంటే ఈ కొరింథీ పత్రిక చదివితే అర్థమవుతుంది. ఈ పత్రిక చదవడం ఈ పత్రిక అంతా దీనికి ఇంత అర్థం పెట్టి నేను జ్ఞానిని తింటాను అంటూ ఉంటాడు. ఇగో ప్రార్థన చేయించి ఏమన్నాడు ఇగో ఇక్కడ 10వ అధ్యాయంలో కింద ఆ బలపేరు నీకు ఎక్కడ తింటే ప్రార్థన చేయించు నీ మనసు ఆడెవడని చెప్పి వద్దు అన్నాడు అన్నాడు. ఎందుకు అదే చెప్తుంటా మీకు అర్థమైందా? నేను పాల్గొన్నాను ఆ గోపురంలో అన్ని పట్టుకుని పెడతారు అన్నారు అంత పెడితే అది వెళ్ళంతే వద్దు నాకు అర్పించింది అంటే నాకు వద్దు అన్నాను. అదే నాకు ప్రభుత్వంలో చేయడుతున్నాను ప్రతి ఆదివారం అవునా కదా. అలాగా వరాలు అలా భాష మాట్లాడుతూ అందరూ మాట్లాడేస్తున్నారంట. అంజేలు కదా ఒకరు కొట్టి చచ్చిపోతాడు. అంజేలులోని క్రైస్తువులు నింపు వాళ్ళని ఓ పద్ధతి ఒక ప్రత్యేకంగా బ్రతకాలి మీరు అంజేలులో బ్రతకూడదు అని చెప్పడానికి పత్రిక రాశారు. 2వ కొరింథీ పత్రిక అప్పుడే చదివేస్తాం. 11 పత్రిక చదివినంటే 2వ పత్రిక చదివేస్తాం. ఎక్కడ 18వ అధ్యాయం చూసారా ఇప్పుడు ఎక్కడికక్కడ తేలిపోతే లేదా ఎక్కడ పరిస్థితులు అవగాహన అయిపోతే అవ్వా 18వ అధ్యాయం మనము మొదలు కోరింది 2వ కోరింది. 2వ కోరింది ఏంటంటే ఆయన అపోస్తులు కాదని చెప్పేసి ఆయన చర్యలను బలహీనుడు ఏ స్తోత్రులు ఏదైనా పౌలు గారు అన్నారంటే వీళ్ళేమో అవునా అయ్యో మరి ప్రసంగాలు చూస్తేనేమో ఇలా ఉంటే మనమేమో ఏంటి ఇలా అయిపోమని చెప్పి అంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చాం నేను అపోస్తున్నే నేను శ్రమ పడ్డాను ఏసుకో ఆ శ్రమ రోజు నన్ను కల్పించాడు మాకు ఆ పరిచర్య అప్పచెప్పాడు. మోషేకి మహిమ కలిగింది ధర్మశాస్త్రం అప్పచెప్పాడు మాకు మరీ మహిమ కలిగింది మాకు అప్పచెప్పాడు. మా హృదయాల మీద రాయబడ్డాయి పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాల మీద రాయబడ్డాయి 3 అధ్యాయాలు పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాల మీద రాయబడ్డాయి. ఆ రాయబడిన సందేశమే మీకు బోధించాను నేను మీరు రక్షించబడ్డారు. అసలు మీరు నాకు రాయబడకపోతే హృదయంలో మీకు ఎక్కడ ఉంది మీరు రక్షణ పొందబోదురా. కాబట్టి నేను అపోస్తున్నే ఇగో సింహనాలో నేను కూడా పరదేశం వెళ్ళొచ్చాను అని చెప్పుకుని 12 అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అయిపోయాక అంతే అలా ప్రతి వచ్చినట్టు చదువుతాం ఇలా బ్రీఫ్గా కాకుండా ప్రతి అధ్యాయం